మౌలాలి త్వరగా రావాలి. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. అలాగే ప్రకాష్, జయప్రకాష్, యశ్వంత్ రెండు త్వరగా రండి. గాబ్రియల్ త్వరగా రావాలి. ఈ భూమి ఎన్నెన్నో ఎంతో అది తెలుసుకోవా. ఓకే, ముందు ఓపెన్ చేసింది. ఏ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. స్క్రీన్ షాట్ ఇదేంటండి, షార్ట్ ఫిలిం ప్రోమో మాత్రమే ఈరోజు మనం ఓకేనా. ఓకే ఓకే ఓకే, కేవలం మరి ఆల్బమ్ మాత్రమే, పోస్టర్ రిలీజ్ మాత్రం జరుగుతుంది ఇప్పుడు. వినండి, ఆ షార్ట్ ఫిలిం పోస్టర్ మాత్రం రిలీజ్ చేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా, ఇప్పుడు కాదు, ఇది ఓపెన్ చేసేటప్పుడు చప్పట్లు కొడదాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆఫ్ చేయనాను, ట్రాక్ ఆఫ్ చేయండి, ట్రాక్ ఆఫ్ చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, తమ్ముడు పరలోకం అనే ఊరుని మరిచి ఉన్న ఊరే శాశ్వతమని, ఊరిలో ఇండ్లు కట్టుకోవటానికి, ఆస్తులు సంపాదించుకోవటానికి ఎందరో ప్రపంచంలో పాటుపడుతుండగా మన ఊరు పరలోకమే ఇది కాదు అని చెప్పటానికి తమ్ముడు ఎంతో చక్కగా ఆలోచించి, దేవా మరి ఒక షార్ట్ ఫిలిం నీ కుమారుడు తీయబోతున్నాడు, యాక్టింగ్ చేయబోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి చక్కగా మరి నీ పిల్లలు దాన్ని చేయుటకు కృప చేయండి. పోస్ట్ మాత్రమే ఇప్పుడు రండి మరి రిలీజ్ చేస్తున్నాం. తమ్ముడికి అన్ని విధాల చక్కటి ఆలోచన శక్తినిచ్చి ఉన్నతంగా దానిని ఈ సమాజంలోనికి తీసుకొచ్చే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, క్లాప్స్ కొడదాం. ట్రాక్ ఇక్కడ నుంచి తీయాలి, అక్కడ రాదు కదా. సరిహద్దులే నువ్వుండే లోకమే హద్దే లేదు, నువ్వు వెళ్ళే లోకమే కొలతలు ఉన్నాయి. నువ్వుండే లోకమే కొలతే లేదు, నువ్వు వెళ్ళే లోకమే కోటలు వదిలేసారుగా, రాజులు శిలలయ్యారుగా. ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము, మరణిస్తే వద్దా పరలోకంలో స్థలము. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టాని మహాత్మ కలిగున్నాడుగా, అనువిస్తే తన స్థలమే ఇస్తానన్నాడు. విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలోని స్థలం ఎంతో అది తెలుసుకోవా. ఏ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా.
ఇంకా కేక్ మాకు లేదా, మీకు మాత్రమేనా అనుకోకండి, తర్వాత మీకు కూడా తినే భోజనంలో ప్లేట్లో పెడతాం. మంచిదండి. ఈ సమయంలో మరి భవిష్యత్తులో ఒక రేంజ్లో షార్ట్ ఫిలిం రావాలని మీరందరూ ప్రార్థించాలి. ఓకే, ఎందుకంటే మనందరి కోరిక ఒకటే, ప్రజలు దేవుని వైపు తిరగాలి, పరలోకం కోసం బతకాలి. ఓకే, తమ్ముళ్ళని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆయన తోడు ఎల్లప్పుడూ తమ్ముళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా తమ్ముళ్ళని అభినందిస్తూ, వాళ్ళు ఇంకింత భవిష్యత్తులో పాటలు రాయాలని, అలాగే ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీయాలని, సమాజంలో దేవుని కార్యం శక్తి లోపం లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా వారిని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ మరి నా మాటలు ముగించేస్తున్నాను. ఓకే.